రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఖరీఫ్ వరి తొలి దశలో చేపట్టాల్సిన కలుపు ఎరువుల యాజమాన్యం. మొక్కజొన్న పంటకు కాండం తొలుచు పురుగుల బెడద, అధిక దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్యం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ప్రస్తుతం అపరాల పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం. 10 సెంట్ల వరిగట్టుపై 90 రకాల పంటల సాగు, ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్న రైతు విజయలక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేయగా మరికొన్ని చోట్ల నారుమడి దశలో ఉంది. మొత్తం మీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులను తీయవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలమిది. 2 తెలుగు రాష్ట్రాల్లో బావులు, బోర్లు, చెరువుల కింద వరి సాగవుతుంది. ఇప్పటికే 40% నాట్లు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తుండగా అక్కడక్కడ ఇంకా నారుమడి దశలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం నాట్లు వేసినా వేయబోయే రైతులకు ముఖ్యంగా కలుపు మొక్కల సమస్య వేధిస్తోంది. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు వానలతో కలుపు మొక్కలు రోజురోజుకు అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా కూలీల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతాయి. వరి సాగులో సమగ్ర కలుపు ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ప్రస్తుతం వరి అనేది మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో నాట్లు అనేవి వేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో నారు దశలో ఉంది. మనకి ఇంకా నారు పోసుకోవడానికి స్వల్పకాలిక రకాలైతే జూలై ఎండింగ్ వరకు మాత్రమే టైం ఉంది. నారులో మనం కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నారు పోసుకున్న తర్వాత బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందు 25 mlని 5 లీటర్ల నీటిలో కలిపి విత్తనం నారు పోసుకున్న తర్వాత 8 నుంచి 10 రోజులకి స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా వెడల్పాకు, గడ్డి జాతి కలుపుని నివారించుకోవడానికి సహెలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 ml లీటర్ నీటికి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకి నారుమడిలో ఎరువుల యాజమాన్యం గురించి వచ్చినట్లయితే ఒక ఎకరానికి సరిపోయే నారుమడి అంటే ఒక ఎకరానికి మనకి 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడికి విత్తనం వేసిన వెంటనే 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం చేరువులు అనేవి వేసుకోవాలి. ఇంకొక కిలో నత్రజని చేరువుల్ని విత్తనం వేసుకున్న తర్వాత 10 నుంచి 12 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ప్రధాన పొలం కలుపు యాజమాన్యానికి వచ్చినట్లయితే నాటిన వెంటనే అంటే 3 నుంచి 5 రోజులలోపు కలుపు నివారణ కోసం బ్యూటాక్లోర్ లీటర్ నుంచి లీటర్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 500 నుంచి 600 ml లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు లేదా పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలని 20 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి. అదేవిధంగా మనకి తర్వాత వచ్చే కలుపుని అంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో లేదా 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సహెలోఫాబ్ బ్యూటైల్ అనే కలుపు మందును 800 mlని 200 లీటర్ నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ అనే కలుపు మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనకి మెట్టవరి సాగులో ప్రధానమైన సమస్య వచ్చేది కలుపు. ఈ కలుపు అనేది 45 రోజుల వరకు లేకుండా చూసుకోవాలి. మెట్టవరిలో మనం వరి విత్తనం వేసుకోగానే 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథానిన్ అనే మందు 1.2 లీటర్లు ఎకరానికి లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే గ్రాన్యూల్స్ 800 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మెట్టవరిలో కలుపు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ప్రధాన పొలంలో 1 ఎకరానికి 48 కిలోల నత్రజని చేరువులు, 24 కిలోల భాస్వరాన్ని చేరువులు, 16 కిలోల పొటాషియం చేరువులు అనేవి వేసుకోవాలి. ఎప్పుడైనా మనం భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి.
పొటాష్ని 2 దఫాలుగా వేసుకోవాలి. ఎర్ర నేలలు అయితే ఒకసారి దమ్ములో, ఇంకొకసారి పొట్ట దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. అదే నత్రజనిని మాత్రం 3 భాగాలుగా చేసుకొని దమ్ములో ఒకసారి, పిలక దశలో ఒకసారి, చిరుపొట్ట దశలో ఒకసారి వేసుకోవాలి. రైతులు చాలామంది పొటాష్ అనేది వాడడం లేదు. పొటాష్ వాడడం వల్ల మనకి మొక్కకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడకూడదు. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. అంతేకాకుండా వేపపూత పూసిన యూరియాని వాడడం వల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి వేపపూత పూసిన యూరియాని వాడాలి. అంతేకాకుండా ఈ ఎరువులతో పాటు క్రిమిసంహారక మందులు కానీ ఇతర గుళికలు కానీ కలిపి వేయకూడదు. ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం బురద పదంలో మాత్రమే వేసుకొని 24 గంటల తర్వాత నీరు అనేది పెట్టుకోవాలి. నార్మల్ వరి సాగు కన్నా మెట్ట వరి సాగులో నత్రజని అనేది 20% అధికంగా వేసుకోవాలి. అంటే ఎకరానికి నత్రజని ఇచ్చే ఎరువులు 60 కిలోలు, భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు 24, పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైతే మనం సోయింగ్ చేసుకున్న తర్వాత మొదటి దఫా ఎరువులు 15 నుంచి 20 రోజులకి నత్రజని వేసుకోవాలి. తర్వాత పిలక దశలో, చిరుపొట్ట దశలో 3 సార్లు అనేది నత్రజని వేసుకోవాలి. భాస్వరాన్ని మాత్రం సేమ్ నార్మల్ పద్ధతిలో లాగానే ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పొటాష్ని నల్లరేగడి నేలలైతేనేమో ఆఖరి దిక్కులో మొత్తం వేసుకోవాలి. అదే ఎర్ర నేలల్లో మాత్రం 2 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఒకసారి మరియు చిరుపొట్ట దశలో ఇంకోసారి వేసుకోవాలి. ఈ మెట్ట వరి సాగులో మనకి ప్రధానమైన సమస్య వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి పిలకలు అనేవి తెల్లగా మారిపోతాయి. ఎక్కువ ఉధృతి అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇవి ఎర్రగా మారి ఆకులు అనేవి నిర్జీవం అవుతాయి. మొక్క అనేది ఎత్తు పెరగదు, పిలకలు రావు. ఈ లోపాన్ని సవరించుకోవడానికి అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరి, పత్తి తరువాత అత్యధికంగా సాగు చేసే పంట మొక్కజొన్న. వర్షాధారంపై ఆధారపడి సాగు చేసే ఈ పంటను రైతులు సకాలంలోనే విత్తారు. అయితే కొన్ని రోజులుగా వరుసగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పైరులో ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా రైతులు సాగు చేస్తారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో సమయానుకూలంగానే మొక్కజొన్న విత్తారు. ప్రస్తుతం పైరు 25 నుంచి 40 రోజుల దశలో ఉంది. మొక్కజొన్న భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట. అందువల్ల నిర్దేశించిన ఎరువులను సకాలంలో అందించాలి. ప్రస్తుతం 30 నుండి 35 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 40 నుండి 50 కిలోల యూరియాను పైపాటుగా అందించాలి. ఎరువు వేసిన వెంటనే దంతె లేదా గొర్రుతో అంతర కృషి చేస్తే ఎరువు మట్టితో కప్పివేయబడి వేళ్లకు అందుతుంది. అంతర కృషి వల్ల మట్టి మొక్క మొదళ్లకు ఎగదోయబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. భూమి గుల్లబారటం వల్ల వేళ్లు గాలి పోసుకొని పంట ఏపుగా దృఢంగా పెరుగుతుంది. పైరు 50 నుంచి 55 రోజుల దశలో మరోసారి 40 నుండి 50 కిలోల యూరియాతో పాటు 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ పొటాష్ను వేయాలి. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. వర్షాలు అనుకూలంగా లేక నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను పైపాటుగా అందించడం అంత శ్రేయస్కరం కాదు. ఈ దశలో మొక్కలు వేళ్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో ఉంటాయి. అందువల్ల మొక్కలు కోలుకునేంత వరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నం చేయాలి. 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తాత్కాలికంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఆకుల ద్వారా నత్రజని పోషకం మొక్కలకు అందుతుంది. దీని తర్వాత 3/19 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మొక్కల్లో భాస్వరం లోపించకుండా నివారించవచ్చు. విత్తిన నెల రోజులకు అంతరకృషి సాధ్యం కానప్పుడు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ఎకరాకు 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్లలో పిచికారీ చేయాలి. మొక్కల మధ్య ఉన్న కలుపును కూలీలతో నివారించాలి. మొక్కజొన్నలో పూత దశ, గింజ పాలు పోసుకునే దశలు కీలకమైనవి. ఈ దశలో నీటి ఎద్దడి ఉండకూడదు. విత్తిన 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు గింజ పాటు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుంచి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడి ఇవ్వాలి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తోంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా
పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10 నుండి 20 రోజుల దశ నుంచే ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండంలోకి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తరువాత పొడవాటి చిల్లులు వరుస క్రమంలో ఆకులపై కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినటం వల్ల మొక్క చనిపోయి ఎండిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటారు. ఈ దశలో మొవ్వను లాగితే తేలిగ్గా ఊడి వస్తుంది. తరువాతి దశల్లో ఇవి పూతను, కంకిని ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి కాండం తొలుచు పురుగు ఆశించినట్లు గమనిస్తే నివారణకు పొలంలో కలుపు, చెత్తాచెదారం లేకుండా జాగ్రత్త వహించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పైరు 30 రోజుల దశలో ఎకరాకు 3 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలను మొక్కల మొవ్వు సుడుల్లో వేయాలి. దీనివల్ల మొక్క విషతుల్యమై పురుగు చనిపోతుంది. లేదా మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా సమయానుగుణంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే మొక్కజొన్న నుంచి ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు వేసిన పంటలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. వివిధ దశల్లో ఉన్న పంట పొలాల్లో నీరు చేరి మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. అక్కడక్కడ మొక్కలు చనిపోతున్నాయి. అంతేకాదు పంటలకు చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో అపరాల పంటలైన కంది, పెసర, మినుము పంటలను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే వరుసగా కురిసిన వర్షాలకు కంది పంటలో నీరు చేరి పంట ఎదుగుదలకు తీవ్ర ఆటంకంగా నిలుస్తోంది. నీరు నిలిచిన చోట మొక్కలు వడలిపోయి చనిపోతున్నాయి. కలుపు పెరిగి మొక్కల చీడపీడలకు అనువుగా మారింది. సాధ్యమైనంత త్వరగా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల కలుపును అదుపు చేసి చీడపీడలను నివారించవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. గత వారం నుంచి 10 రోజుల పాటుగా ముసుర్లు, వానలు ఎడతెరిపి లేకుండా ఉండడం గమనిస్తున్నాం. మామూలుగా అయితే ఈ సమయంలో రైతు సోదరులు కలుపు యాజమాన్య పద్ధతుల మీద దృష్టి సారిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కంది విస్తీర్ణము అపరాల పంటల్లో వానాకాలంలో కంది, పెసర పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ముఖ్యంగా కంది పంట మార్కెట్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు ఈసారి పంట విస్తీర్ణాన్ని పెంచారు. కందిలో మనకు ప్రధాన సమస్య ఏంటంటే తొలి దశలో మొక్కలు చనిపోవడం. ఈ పరిస్థితి మనకు ఎందుకు వస్తుందని గమనించినట్లయితే మొదటి 40 రోజుల పాటు కంది ముఖ్యంగా అధిక వర్షాలకు చాలా సున్నితంగా ఉంటుంది. అంటే నీరు నిలబడ్డప్పుడు కంది మొక్కలు చనిపోతాయి. అందువల్ల మనము కందిలో ఈ ముసుర్లు పెట్టినప్పుడు నీరు నిలబడకుండా చూసుకోవాలి. కానీ గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడైతే నీళ్లు నిలబడ్డాయో ఆడ మొక్కలు ఏమవుతాయంటే ఫస్ట్ వడలిపోతాయి. మొదటగా మనం చూసినట్లయితే మొక్కలు నీళ్లు ఉన్న ప్లేస్లో వడలిపోతాయి. మొక్కల యొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత మొక్క ఎండిపోయి చనిపోతుంది. దీన్ని ఎండు తెగులు అనుకుంటారు. కానీ ఇది అధిక నీటి ఒత్తిడి వలన ఫైటాప్తోరా అనే శిలీంధ్రం వల్ల వచ్చే తెగులు. దీన్ని మనము నివారించాలంటే నీరు పోయేటట్టు చూసుకోవాలి. 2 ముసుర్లు తగ్గినప్పుడు తర్వాత నల్లరేగడి నేలల్లో ఈ తెగులు ఉధృతి రాకుండా ఉండాలంటే మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి మొదలు తడిచేలా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఫైటాప్తోరా ఎండు తెగులు నుంచి మొక్కలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా మొక్కల సంఖ్య ఉండే విధంగా మనం కాపాడుకున్నట్లయితే చివరగా అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక దీని తర్వాత కందిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య చూసినట్లయితే కలుపు సమస్య. కలుపు తొలి దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు, ప్రొపాక్విజాపాప్ ఏజిల్ అనే కలుపు మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా కందిలో వచ్చే కలుపును నివారించవచ్చు. వీటితో పాటు ప్రొపాక్విజాపాప్, ఇమాజిత్ పైర్ అనే కలుపు మందు, ఆ కలుపు మందుల మిశ్రమాన్ని షాకీద్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నది.
ఈ మందును కూడా ఎకరాకు 800 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తొలి దశలో వచ్చే కలుపును నివారించవచ్చు. అలాగే ఇంకొక కలుపు మందు ఇమాజిత్ పైర్, ఇమాజా మాక్స్ అనే కలుపు మందుల మిశ్రమము ఒడిస్సీ అనే పేరుతోని దొరుకుతుంది. ఈ కలుపు మందును కూడా ఎకరాకు 40 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు రెండింటిని కూడా నివారించవచ్చు. అలాగా తొలి దశలో వచ్చే కలుపు మందును కలుపు నివారించే రసాయనాలు ఉపయోగించి చేయడం ద్వారా ఖర్చు ఆదా అవుతుంది. కొన్ని కంది రకాలు సాగు చేసినప్పుడు అధిక ఎత్తు పెరుగుతూ ఉంటాయి. అయితే 45 రోజుల వయస్సులో మొక్కల తల కొనలను తుంచివేయాలి. తద్వారా ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు వచ్చి అధిక కాత వస్తుంది. అలాగే పూత సమయంలో చీడపీడల నివారణకు రసాయన మందులను సులభంగా పిచికారీ చేయడానికి వీలుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కందితో పాటు పెసర, మినుములో లద్దె పురుగు ఆశించే అవకాశముంది. రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు పెసర, మినుము కంటిన్యూస్గా ఏకదాటిగా ముసూర్లు వర్షాల వలన రొట్ట ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనిలో లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు రైతులు తమ క్షేత్రాలకు వెళ్ళి లద్దె పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. ఉధృతిని బట్టి క్లోరిఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, అలాగే క్లోరాంత్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ పురుగు మందులో ఏదో ఒక దాన్ని పిచికారీ చేయడం ద్వారా తొలి దశలోనే లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పెసర, మినుము పంటల్లో కూడా నీరు ఆగిన చోట మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మురుగునీరు పోయేటట్టు చేసుకోవడం, మెటలాక్సిల్ అనే శిలీంద్రనాశినిని 2 గ్రాములు లీటర్ నీటికి మొదలు తడిచేలా పిచికారీ చేయడం ద్వారా మొక్కలు అధిక వర్షాల మూలంగా చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మాగాణి అనగానే మనకు ఒక్క వరి పంట మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో వరి పంటలతో పాటు గట్లపై కూరగాయలు కూడా పండిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు రైతులు. ఈ కోవలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు ప్రకృతి విధానంలో ఏకంగా 90 రకాల ఉద్యాన పంటలు పండిస్తూ వాటి ద్వారా వారానికి 2000 ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు పంట పొలాలకు, పంట పొలాల వ్యర్థాలు పాడి పరిశ్రమకు వాడుతూ పెట్టుబడులు తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతేకాదు, ఒకవేళ పంట దెబ్బతిన్నా అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు. అయితే రాను రాను వాణిజ్య పంటలకు మార్కెట్లో అధిక ధరలు పలకడం రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. అంతేకాదు, అనుబంధ రంగాలను వదిలేసి ఏక పంట విధానాన్ని పాటించారు. అయితే ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కోసారి పంట దెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు. ఒకవేళ పంట దిగుబడి వచ్చినా డబ్బులు 6 నెలలకోసారి మాత్రమే రైతుల చేతిలో ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. అలా కొత్త ఆలోచనల నుంచి పుట్టిందే వరిచేల గట్లపై కూరగాయల సాగు. వరి గట్లపై పంటల సాగు అంటే వరి పొలాల చుట్టూ ఉన్న గట్లపై ఇతర పంటలను సాగు చేయడం. ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూలు, అపరాల వంటి పంటలను వరిగట్లపై పెంచడం ద్వారా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దీనినే ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన మహిళా రైతు విజయలక్ష్మి తనకున్న 3 ఎకరాల్లో వెద సాగులో వరి సాగు చేస్తూనే 10 సెంట్ల గట్లపై 90 రకాల ఉద్యాన పంటలు పండిస్తూ వారానికి 1500 నుంచి 2000 వరకు సంపాదిస్తున్నారు.
నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మనకు కావాల్సింది మనీ కాదు, హెల్త్. ఈ విషయం కోసం మేము దీనిలోకి రావడం జరిగింది. అంతేకాదు క్యాన్సర్ అనేది అంతకుముందు ఎక్కడో 100లో 1 అలా వాళ్ళకి క్యాన్సర్ అంట అనేది మనం వినేవాళ్ళం మన తాతల తరంలో. అలాంటి ప్రాబ్లం మా ఫ్యామిలీలో కూడా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఈ 2 ఉద్దేశాల వల్ల మేము ముందు హెల్త్ బాగుండాలి. అదే కాకుండా ఇంకొకటి భూమి కూడా చాలా బీటలు బారిపోయి ఎండలకి చాలా ఇదిగా అయిపోయి మనం పంట ఒక 10 తరాల తర్వాత మనం గెంజేసామంటే అది మొలక రావడానికి ఒక సీజన్ బట్టే అంతలా భూమి పాడవటం జరుగుతుంది. కాబట్టి మనం పిల్లలకి ఇచ్చే భూమి ప్లాటుల రూపంలో కాదు, పండించుకునే భూమి రూపంలో ఉండాలన్న ఆలోచనతో భూమి ఆరోగ్యం కోసం కూడా మనం ఈ వ్యవసాయంలోకి దిగడం జరిగింది సార్. మేము అప్పుడు 2019లో మమ్మల్ని లీడ్ ఫార్మర్గా తీసుకున్నారు సార్. అది అయిపోయిన తర్వాత మాకు మా డిపిఎం రాజకుమారి గారు ఒకసారి విజిట్ చేయడానికి మా పొలంకి రావడం జరిగింది. మా మేడం గారు అప్పుడు చిన్న గట్టు మీద అప్పుడు ఏంటంటే వరి ఒకటే కాదు మనం పండించుకునేది, ఆ గట్ల మీద కూడా అదే మంచి ద్రవ జీవామృతం, ఘనజీవామృతం ఇలాంటి అమృతాలతో కూరలు కూడా వండుకోవాలి అని చెప్పేవాళ్ళు సార్. అలానే ఆ చిన్న కారణం కోసం ఆ గట్టు మీద కొంచెం వంగ, టమోటా, మిర్చి అలా చిన్నగా పెట్టుకునేవాళ్ళం. అలా మా మేడం గారు చూడటానికి అని వచ్చి రాజకుమారి గారు ఇలా చిన్నగానే కాదు ఇంకొంచెం అడల్ట్ చేసుకుంటే మనకి ఒట్టి కూరగాయలు ఆకుకూరలు కాకుండా పళ్ళు కూడా మనం తినడానికి నీ తరం కాకపోయినా మీ పిల్లల వాళ్ళు తినడానికి కూడా ఉపయోగపడటానికి మనం సీడ్ అనేది మంచి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనజీవామృతం, ద్రవజీవామృతం చెట్టు పెంచితే అది చాలా హెల్త్గా ఉంటుంది. మీరు తినబోయే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీతో పాటు మార్కెటింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు, మంచి ఆహారాన్ని అందియచ్చు అని మా మేడం సలహా మేరకు ఈ గట్టును కొంచెం అడ్జస్ట్ చేసుకొని 10 అడుగులు గట్టును చేసుకొని 100 అడుగుల దూరంలో అన్ని రకాల చెట్లు పెట్టుకోవడం జరిగింది సార్. దీని మీద 90 రకాలు నేను పెట్టడం జరిగింది. ఫ్రూట్స్ వచ్చేసి 33 రకాలు ఉంటాయి. వంగ, టమోటా, మిర్చి, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి వచ్చేసి బీర, సొర, కాకర ఇలాంటివే కాకుండా సుగంధ ద్రవ్యాలు అంటే చెక్క, లవంగాలు, యాలుక్కాయలు అలాంటివి కూడా. మళ్ళీ మనకేంటంటే ఆరోగ్య టిప్స్ అంటాం కదా, కలబంద అంటే రణపాల, మరి షుగర్ ప్లాంట్ అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఆకుని కొంచెం ఇలా నవ్వులేస్తే అంటాం, అలా మెంతులు ఇలాంటివి కూడా మన దగ్గర గట్టు మీదే అన్ని రకాలు మేము పండించుకోవడం జరిగింది. ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ దగ్గర నుంచి అంజూరా దగ్గర నుంచి మనకి వాటర్ యాపిల్ ఇదిగో చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ యాపిల్, దీని నిండా ఈ వాటర్ యాపిల్ అంటే అరటిలో 2-3 రకాల పైన ఒక్క అరటే మనం కొనుక్కోగలం బయట అయితే. అదే మేమైతే ఎర్రటి చక్కెరకేళి అనేది ఇప్పుడు బాగా మార్కెట్లో దొరుకుతుంది. ఎర్రటి చక్కెరకేళి, మామూలు చక్కెరకేళి, కూర అరటి, అమృతపాణి వెనక ఎప్పుడో చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా మన దగ్గర అమృతపాణి దొరుకుద్ది. ఇంకోటి కర్పూర, మామూలులో కూడా 4 రకాలు, ఒకటి రసాలు అంటాం కదా అలాంటిది ఒకటి. మన పచ్చళ్ళు పట్టుకోవడానికి మనకేం చెప్తారంటే తెల్ల గులాబీ అయితే బాగుంటుంది అంటారు అది. ఇంకొకటి కొబ్బరి మామిడి అంటే మనం ముక్కలు కట్ చేసుకొని తినడానికి యూజ్గా కొబ్బరి మామిడి. అంతేకాకుండా మనకి తీగ జాతిలో కూడా తమలపాకు కూడా మాకు ఇక్కడ చాలా పెద్ద పందిరిలాగా వేసుకున్నాం, దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఇదేంటంటే మన హెల్త్, భూమి హెల్త్, దాంతోపాటు మన మనీ కూడా సంపాదించుకోవచ్చు. మన ఫ్యామిలీ హెల్త్ బాగానే ఉంటుంది, మన భూమి సాయిల్ బాగానే ఉంటుంది. అలానే మార్కెటింగ్ కూడా మాకు ప్రతి సోమవారం మార్కెటింగ్, మా కలెక్టరేట్లో మార్కెటింగ్ పెడతారు. స్టాల్స్ లాగా ఇక్కడ పండే కూరగాయలు కానీ, ఈ అరటికల్ల కానీ ఇలాంటివన్నీ మేము మార్కెటింగ్ చేసి బాగా ఆదాయం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బుని సంపాదించుకునే రీతికి హెల్త్తో పాటు మనీతో పాటు భూమి ఆరోగ్యంతో పాటు ఇన్ని రకాల ఉపయోగాలు మేము తీసుకున్నాం సార్. ఆదాయం అంటే ఎలా, మనం 1 ఎకరం పొలం ఉంది, 1 ఎకరం పొలంలో మనకు వచ్చే ఆదాయం వచ్చేసి ఒక 50,000 అలా వస్తే, అదే 50,000 ఈ 10 సెంట్లు స్థలంలో మాత్రమే ఈ బండు మీద కానీ ఈ గట్ల మీద కానీ మనం అంత ఆదాయం తీసుకోవచ్చు అన్ని రకాలుగా. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010.